స్వాతంత్ర పోరాట యోధులు, దేశం కోసం రాష్ట్రం కోసం బాగా కష్టపడి దోసుక తిన్న వీరులు. ఓ వీరుడు అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరూ వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రాన్ని తెలంగాణ పేరిట దోసుక తింటాం, ఏది వదిలిపెట్టాం, కబ్జాలు చేస్తాం, దోసుక తింటాం, బెదిరించి మాఫియాల తీరుగా డబ్బులు అడుగుతాం, గుంజుకుంటాం, ఫోన్ ట్యాపింగ్లు రికార్డు చేసుకుంటూ ఏదైనా మేము చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేస్తారు. కార్డు అదొకటి, అదో లైసెన్స్ కార్డు అయిపోయింది. మీరు పాల్గొన్న ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వనరులు, తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు దోసుక తిన్న దొంగలు మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, వింటాడు, విచారణ పిలిస్తే జై తెలంగాణ అంటాడు. అరే నేను జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏవి చేసినా ఏది విచారించొద్దు. మేము గతంలో కూడా చెప్పినాం, మేము ఏమి చేయకుండా గన్ని కేసులు పెట్టిర్రు మా మీద. అన్ని చేసినవి కూడా విచారించకుండా వదిలిపెట్టమనే దౌర్భాగ్యానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంకా నేను మొన్నటి గతంలో ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, వీళ్ళని లేట్ చేస్తే చీడ పురుగులు ఉన్న సమాజాన్ని చెడగొడతారు, వీళ్ళని తొందర ఇక్కడ పెడదామంటే కూడా సెంటర్ జైలు లేకుండా కూలగొట్టిండ్రు వీళ్ళ గతంలో. వీళ్ళని తొందరలో కనుక విచారించి లా ప్రకారమే మేము పోయేది, ఎక్కడ కూడా మేము దాటి పోవట్లే. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఉల్టా ఏమనంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం, అదొక్కటి అలసి అయిపోయింది. ఒకటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిడితే అన్ని మాఫ్, ఏముండే ఇక అడిగేది ఉండదు. ఇక అమెరికా నుంచి పట్టుకొచ్చిన దొంగల మూటాలను పట్టుకొచ్చి ప్రభాకర్ రావు గారి కాడికి మొదలు పెడితే అన్ని బయటికి వస్తుంటే వాటి మీద ఆలోచన ఏమీ లేదు. దాని గురించి విచారణ చేయొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, ఏం చేయొద్దట. ఈ వేషాలు వేస్తేనే పార్లమెంట్లో మీకు ఒక సీట్ ఇవ్వకుండా డిపాజిట్లో పడగొట్టి పక్క కూర్చోబెడితే ఇంత కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా తెలుసా మీకు? అందులో ఒక్కొక్కడు 1000 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన అక్కడ పోయి బయటికి పోతే ఒకటి చెప్పుకుంటాడని భయానికి, ఆ భయానికే కలిసి ఉంటే ఆ 10 మంది కలిసి డబ్బులు పెట్టి నాటకాలు ఆడుకుంటా, డబ్బులు పెట్టి ప్రోగ్రాంలు మీటింగ్లు పెట్టుకుంటా మేము ఇంకా లైవ్లో ఉన్నాం, మా పార్టీ ఇంకా బతికున్నదని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఏదో చిన్న చిన్న ఇష్యూలు చేసుకొని తిరుగుతాను. ఆడికి ఇంకోటి కూడా ఇక్కడ పోలీస్ అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు గతంలో ఇదే ఉద్యమాల పేరు పెట్టి రెచ్చగొట్టడం, అధికారుల మీదకి తిరగబడటం, వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించటం, ఏమైనా అయితే రెచ్చగొట్టినట్టు మాట్లాడటం, ఇట్లాంటివి చేస్తే మీరు కూడా దీని మీద ఇమ్మీడియట్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కన్విన్స్ చేసే కాడికి చేస్తారు, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, అధికారులని బెదిరిస్తున్నారా, చట్టం తన పని తను చేసుకోబోతుంటుంది. మేము నిజంగా కనుక చేసేది కనుక మేము ఇంకా సీరియస్గా తీసుకునేది ఉంటే ఇవాటి వరకు మీరు నిజంగా కూడా ఇప్పటి వరకు బయట తిరిగే వాళ్ళు కాదు, ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు కాదు. ఎప్పుడో తూతూ మంత్రంగా విచారణ చేసి మేము ఎప్పుడో అందరిని లోపల నెట్టేద్దు మీ తెలియజేయాలనుకుంటే మేము ఆ పాపాలకు పోవట్లే. మా ముఖ్యమంత్రి అట్టాటి వాటిని ఎంకరేజ్ చేయట్లే. ఎవరో రావటం, వాడికి పర్మిషించినట్టు చేయటం, వాడు అవడగడని వాళ్ళే తిట్టుకుంటూ పోతాను. పొద్దుగాల 2 మాటలు మాట్లాడటం ఖండిస్తాను. దేనికి ఖండిస్తున్నారు భయ్? నువ్వు అసలు దేనికి ఆయన ఏం చేసిండు, రికార్డెడ్ ఉన్న ఎవిడెన్స్లో ఫోన్ చేసి నాకు ఇంత మామూలు ఇవ్వాలి, నాకు పంపలు ఎట్లా నడుతుందో చూస్తా అని చెప్పి మాట్లాడిన లైవ్ రికార్డింగ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టి అక్రమ అరెస్టులు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. నీ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇంత అవసరమా? ఇంత సినిమాలు అవసరం? 2 నిమిషాల పని చేయాలనుకుంటే మేము నిజాయితీగా మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతాం కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకొక అనేది అడ్డం వస్తున్నది కాబట్టి ఇప్పటికి కూడా ఓపిక పడుతున్నాం. ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు. ఈ కౌశిక్ రెడ్డే కాదు, కౌశిక్ రెడ్డి వెనుక ఇంకా మనం ఒకరికి పోయి తప్పులు చేసినట్టు ఎవ్వడు బయట ఉండడు. అది మాత్రం పక్కా చెప్తున్నా నేను.